అయ్యా దేవరా, నీకు దండం దేవరా. సినిమా మాత్రం కిరాకున్నది దేవరా, కిరాక్ అంటే కిరాకు. హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు నటించిన సినిమా దేవరా ఇవాళ రిలీజ్ అయింది. సినిమా మాత్రం కిరాకున్నది, కిరాక్ అంటే కిరాకున్నది. చాలా రోజుల తర్వాత ఈ ఎన్టీఆర్ గారికి ఒక పెద్ద హిట్ పడ్డదని చెప్పుకోవచ్చు. కొరటాల శివ డైరెక్షన్ అయితే ఒక లెవెల్ అంతే, అనిరుద్ మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్. ఎలివేషన్ సీన్లు మాత్రం ఇరుగా తీసిన మ్యూజిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. సినిమా అయితే అసలు ఎవ్వరు అంచనాలకు కూడా అందది, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నది. మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఇంకోటి అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అసలు ఎవరి వల్ల కాదు ఊహించడం. చాలా బాగున్నది సినిమా. సినిమా అంటే సూపర్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ మాత్రం సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ మాత్రం అసలు ఎవరి ఊహలకు కూడా అందది, అంత బాగుంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కొన్ని సీన్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అబ్బా, అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్ అంటే హైలైట్. ఇంటర్వెల్ సీన్లో ఉండే ట్విస్టులు మాత్రం అసలు నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్. అబ్బా, అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అంత బాగుంది. అసలు అలా కూడా జరుగుద్దా, అసలు అటువంటి ఒక పరిస్థితి, అటువంటి ఒక సిచ్యువేషన్ కూడా ఉంటుందా అని మనం పరిశాన్ కావాలి, మన షాకులు ఉండాలి. అట్లా ఉన్నదబ్బా సినిమా. ఈ సినిమాలో ఎక్కడ కూడా ఏ ఒక్క అనవసరమైన సీన్ మాత్రం సినిమాలు ఉండదు. ప్రతి ఒక్క సీన్ అవసరమైనంత మేరకే, అవసరమైనంత వరకే అందులో ఉన్నది. ఉన్న కాడికి మాత్రం సినిమా కిరాకు ఉన్నది అంటే కిరాకు ఉన్నది. చాలా మందికి డౌట్ ఉండే, కొరటాల శివ ఏం చేస్తాడో, ఇంతకుముందు సినిమానే పరిచయం చేసిండు, మరి ఈ సినిమా ఏం చెప్తారో అని డౌట్ ఉండే. కానీ ఈ సినిమా మాత్రం ఒక అద్భుతమైన కళాఖండం, అంతకు మించి కూడా సినిమా ఉన్నది. ఎన్టీఆర్ గారి కెరీర్లోనే బెస్ట్ సినిమా. ది బెస్ట్ సినిమా అంటే దేవరని అనుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. ఇక అన్నిటికీ మించి ఫస్ట్ హాఫ్ ఏమో ఒక స్టోరీ నడుతూ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏమో ఇంకో స్టోరీ నడుతూ ఉంటుంది. క్లైమాక్స్లో ఈ రెండు స్టోరీలు కలుసుకుంటాయి. ఇక అక్కడ పెద్ద ట్విస్ట్. అసలు ఈ స్టోరీ ఇల్లెందుకు కలిసింది, ఆ స్టోరీ అల్లెందుకు కలిసింది, ఇవన్నీ తెలిసి మనం అర్థం చేసుకునేసరికి గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. సినిమా మాత్రం చాలా బాగున్నది. అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూసి వెళ్ళిలా కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. అందరూ కూడా బాగా చేసిండు. విలన్గా సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగా చేసిండు. మన తెలుగు సినిమా ఒక మంచి విలన్ దొరికినట్టే. చాలా బాగా చేసిండు. అందరు అనుకుంటట్టు డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్, అది ఇది ఏది లేదు. ఇంకొకటి ఉంటుంది అలా, ఇంకొకటి వేరేది వాళ్ళకు కూడా అందదు. అవన్నీ బయట చెప్పచ్చు కానీ చెప్పద్దు. సినిమా మాత్రం బాగున్నది. అందరు పోయి చూడాలి. కిరాక్ అంటే కిరాక్ ఉన్నది.